చాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. చుండెతెనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుండెతెనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. చుండెతెనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుండెతెనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈ రీతిగా దైవ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపకై ముందుగా నేను దేవునికి వందనస్తునిగా ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివారపు వాక్య సందేశం కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, కృపగల మా తండ్రి, ఇదిగో ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ యొక్కనైన ప్రభువ మాటల ద్వారా మమ్మల్ని మా ఆత్మీయ స్థితిని మీరు ఆశీర్వదించండి, అభివృద్ధిలోనికి తీసుకురండి. ఇప్పుడున్నటువంటి కష్టకాలములో మేము నీ మీద ఆధారపడడానికి కృప చూపించమని రక్షకుడైన యేసు నామములో ప్రతిష్ఠించుకొని ప్రార్థించి పొందుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అందులో అనేక సత్యాలను మనం నేర్చుకోవడానికి, తద్వారా మన ఆధ్యాత్మిక స్థితిని మనం అభివృద్ధిలోనికి తెచ్చుకోవడానికి దేవుడు మన ఎడల తన కృపను విస్తరింపజేస్తున్నందుకు దేవునికి మనం సదా కృతజ్ఞులుగా ఉండాలి. ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం ముందు ఒక వ్యక్తి ద్వారా కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అంత మాత్రమే కాదు, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీన సమూహము మీదకి, అనగా లోకము మీదకి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురును కాపాడెను. ఈ 2 లేఖన భాగాలలో మనం ఒక ప్రత్యేక వ్యక్తిని గురించి ధ్యానిస్తున్నాం. ఆయన పేరు నోవహు. ఈ నోవహు ఎవరు? ఈయన పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రారంభ దినాలలోని ఒక అద్భుతమైన భక్తుడు. మరి వారిని గురించి క్రొత్త నిబంధనలోని భక్తులు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అంత మాత్రమే కాదు, ఈ నోవహును గురించి క్రొత్త నిబంధనలో మరి అనేక మార్లు, అనగా ఒక 8 సార్లు మనము గమనించగలం. సువార్తలలో మనము యేసుక్రీస్తు ద్వారా కూడా నోవహును గురించి మనం విన్నాము. అలాగనే అపోస్తలుడైన పౌలు, అలాగనే పేతురు గారి ద్వారా కూడా ఈ నోవహును గురించి ధ్యానిస్తున్నాం. ఎందుకు ఈయనను గురించి ఈ ప్రస్తావన ఉంది అంటే, ఆయన భక్తి జీవితంలో ఆయన అనేక మందికి ఆదర్శవంతమైనటువంటి ఒక మంచి తండ్రిగాను, ఒక మంచి నాయకునిగాను, మంచి భక్తునిగాను మనకి కనబడతారు. ఎందుకంటున్నానంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదివినప్పుడు ఆయన నేరస్థాపన, లోకము మీద నేరస్థాపన చేసి
విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. సో ఈ కండెమ్ ద వరల్డ్ అండ్ ఈ బికేమ్ హెయిర్ ఫర్ ద రైచియస్నెస్. ఆయన నీతికి వారసుడయ్యాడు. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన 2వ పత్రికలో లేఖనాన్ని మనం ధ్యానించినప్పుడు ఆ జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు అని ఉంది. సో ఈ ఈజ్ ఎ గ్రేట్ ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. కనుక ఈరోజు వై గాడ్ మేడ్ హిమ్ టు బి ఎ గ్రేట్ మోరల్ అండ్ మోడల్ ఫర్ ద సొసైటీ. సమాజానికి నోవహు గారిని ఎందుకు అంత అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిగా దేవుడు మనకి చూపించడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటున్నానంటే ఆయన గురించి పేతురు రాసిన 1వ పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనంలో దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుబడుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆ రోజు ఆత్మ దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తిగా నోవహును చూడగలం. ఆ భయంకరమైన గడ్డు దినాలలో దేవుని ఆత్మస్వరూపిగా వచ్చి చెప్పిన మాటలను లక్ష్యపెట్టినటువంటి వ్యక్తిగా నోవహును చూడగలం. నేను అంటున్నాను ప్రియులారా, లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనంలో నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవహు ఓడల్లోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేశాను. అనగా అలాంటి ఒక విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఈ నోవహు. అలాంటి ఒక పరిస్థితుల్లో అతను ఎందుకు ప్రత్యేకింపబడ్డాడు? నోవహుకి ఉన్నటువంటి అతిశయం ఏంటో తెలుసా అండి? అతని కుటుంబమే. దేవుడిచ్చినటువంటి ఆత్మస్వరూపిగా వచ్చి దేవుడిచ్చిన హెచ్చరికను బట్టి ఆయన ఓడను సిద్ధపరచడానికి సిద్ధమైనప్పుడు తన ఇంటి వారందరూ కూడా విసుక్కోలేదండి, తృణీకరించలేదు. నోవహు భక్తి జీవితం వారికి తెలుసు కనుక ఆ ఇంటిలో వారందరూ కూడా అతనికి సహకరించగలిగారు. ఈరోజు నేను అంటున్నాను, ఖచ్చితంగా మన ఇంటిలో వారు మన భక్తిని గమనిస్తున్నారు. మన భక్తిని బట్టి మనకున్నటువంటి సమాజం, సంఘం లేక మన కుటుంబం మనకు సహకారంగా ఉందా? ముందు కుటుంబము సహకారంగా ఉంది కనుకే నోవహుకు అది అతిశయ కారణంగా మారింది. ఎందుకంటున్నానంటే ప్రియులారా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎలాగ ఒక ఉత్తమమైన, ఉన్నతమైన, భారము కలిగిన, బాధ్యత కలిగిన ఒక తండ్రిగా ఆయన ఎలా ఉండగలిగాడంటే ఆయనలో కొన్ని ప్రత్యేక లక్షణాలను మనం ఈరోజు నేర్చుకోవాలి. ఈ నోవహును పరిచయం చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథం ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడయ్యాడు. నోవహుకు ఎందుకు ఈ ప్రత్యేకత ఇచ్చారంటే ఆ దినముల్లో అనేక మంది ఉన్నారు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ రోజుల్లో అనేక మంది ఉన్నప్పటికీ వై గాడ్ హస్ చూసెన్ నోవా? బికాజ్ he received the grace of God. How? ఎందుకు దేవుని కృపను తను పొందుకోగలిగాడు? అక్కడే 9వ వచనంలో నోవహు నీతిపరుడు, నిందారహితుడు, ఈ రెండు ఎప్పుడైతే ఉన్నాయో దేవుని కృప తను ఆవరించింది. అంత మాత్రమే కాదు, అదే 9వ వచనంలో నోవహు దేవునితో కూడా నడచినవాడు అని వ్రాయబడి ఉంది. ఈరోజు ఈ నోవహులో ఉన్నటువంటి ఈ లక్షణాలను మనం గమనిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ సపోజ్ టు రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మన మీదకి రావాలి, మన కుటుంబాల మీదకి రావాలి, మన పిల్లల మీదకి రావాలి, మన వ్యాపారం మీదకి, మన పాడి మీదకి, మన పంట మీదకి, మన చేతి వృత్తి పనులన్నిటిలోనికి, మన ఉద్యోగాల్లోనికి దేవుని కృప రావాలి ప్రియులారా. ఆ కృప పొందినప్పుడు మనం ఆటోమేటిక్గా ఎలాగా నోవాలా దీవించబడతామో మనం నేర్చుకుందాం. ఎందుకంటున్నానంటే ఈరోజు మనమందరము యేసుక్రీస్తు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనము దేవునిగా ఆరాధిస్తూ, రక్షకునిగా భావిస్తూ మనం ఈరోజు ఈ రక్షణ అనుభవంలో సాగిపోతున్నాం. అయితే ఈ రక్షణ రావడానికి కారణం ఏంటి? మనము ఇంతమంది లోకములో ఇంతమంది యేసుకు వ్యతిరేకంగాను, అనేక మంది యేసును తృణీకరించేవారిగాను, యేసును అవమానకరంగా మాట్లాడేవారుగా ఉంటున్నప్పటికీ వై గాడ్ హెస్ గివెన్ దిస్ గ్రేట్ ఛాన్స్? ఈ గొప్ప అవకాశం మనకెందుకు ఇచ్చాడు? ఎందుకంటున్నానంటే అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 11లో ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుచున్నామని నమ్ముచున్నాము కదా. ఈరోజు ఆయన కృప ద్వారానే ఈ రక్షణ మనకు వచ్చింది. ఆయన కృప పొందాలండి. ఈరోజు రక్షింపబడ్డామని చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఇట్ వాజ్ బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్ అనేది గుర్తించాలి.
ఆయన కృపను బట్టి ఈరోజు మనం అందరం రక్షింపబడ్డాం. లేకపోతే ఎక్కడ వాళ్ళమండి మనము? ఈ లోకంలో ఉన్న అన్య జనాంగంతో కలిసిన వాళ్ళం కాదా ఒకప్పుడు? అయినను దేవుడు మన ఎడల కృప చూపించి వారి నుండి మనల్ని తప్పించి నిజరక్షకుడైనటువంటి మోక్ష మార్గదర్శకుడైనటువంటి యేసుని తెలుసుకోగలిగాం. దీనికి దేవుని కృప ఉండాలండి. మనకి బైబిల్ జ్ఞానమో లేక విశిష్టమైనటువంటి గ్రంథ జ్ఞానం ఉంటే సరిపోదు, లేక విశేషముగా అనేకమైనటువంటి కార్యాలు చేసినంత మాత్రం సరిపోదు. వీఆర్ సపోజ్ టు రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మనతో ఉండాలి. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో పౌలు 3వ అధ్యాయం 24వ వచనములు అన్నారు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఈరోజు నీతిమంతులుగా మార్చబడుతున్నామన్నాడు. ఈరోజు ఆయన కృపైనండి మనలను నీతిమంతులుగా చేస్తుంది. తీతు అనేటువంటి ఒక వ్యక్తికి పౌలు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 6లో అంటారు, మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి. ఈరోజు ఆ కృప మన మీద ఉందా? మన కుటుంబాల మీద ఉందా? మన చేతి వృత్తి వ్యాపారాల మీద, మన పాడి మీద, మన పిల్లల మీద ఉందా? అందుకని అంటున్నాను, నేను నిత్య జీవమును గుర్చిన నిరీక్షణకు మనం వారసులు అవ్వాలంటే ఆ కృపకు పాత్రులం అవ్వాలి. పౌలు భక్తుడు మరి చాలా కష్టాలు అనుభవించాడు ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన పిదప ఆయన పడినటువంటి వేదనలు, కష్టాలన్నీ కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలోను 12వ అధ్యాయంలో చెప్పుకుంటారు. కానీ 12వ అధ్యాయంలో పౌలు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? 9వ వచనంలో ఆయన అన్నారు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పారు. ఎప్పుడు, ఏ సమయంలో? అక్కడ అంటున్నాను నేను, ఇప్పుడున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితుల్లో నా దగ్గర నా లోపల సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళు ఉంచబడింది. అది పోవాలని ముమ్మారు నేను ప్రార్థన చేశాను. అయినా నాకు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలన్నారు. అందుకే 10వ వచనంలో ఆయన అంటారు, బలహీనత యందు దేవుని యొక్క సన్నిధిలో మనము బలపడాలంటే ఆయన కృప ఉండాలి. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం ఆయన నాతో చెప్పెను కాగా, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము లేక నన్ను కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహుగా సంతోషపడి అతిశయిస్తున్నాను. ఆయన కృప ఉంటే చాలండి. ఈ కష్టాలు మనం ఏం చేయలేం. ఈ కష్టకాలంలో, ఇరుకిబ్బందుల్లో, సమస్య శోధనలో మనకున్న గొప్ప నిరీక్షణ ఆయన కృప. ఈరోజు నోవహు ఎందుకు ఒక ఆదర్శవంతమైన తండ్రిగా పిలువబడుతున్నాడు, లేక ఒక మంచి భక్తుడిగా గుర్తింపు పొందాడంటే, నోవహు దేవుని కృపను పొందినవాడాయను. ఈరోజు మనము ఆయన కృపను పొందిన వారిగా ఉన్నామా? ఆయనకు కృపను పొందినటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా? నేను అంటున్నాను ప్రియులారా, అందుకనే ఆయన కృపలోనికి మనం రావాలి. ఈరోజు గ్రేస్ అంటే GRACE. ఈరోజు 5 వేళకి GRACE అనేది మనం పెట్టుకొని ఆయన యొక్క హస్తము అనగా కృపాహస్తము మన నెత్తి మీద ఉంటే, ఆ కృపలో మనం ఉన్నంత కాలము ప్రతి బలహీనతలు మనం జయించగలం. అందుకని ఆయన అంటాడు, మీరు తగిన సమయమందు హెచ్చింపబడినట్లు నా బలిష్టమైన చేతుల క్రింద, నా కృపాహస్తాల క్రింద మీరు దీన మనస్కులుగా ఉండండి. ఈరోజు నోవహు పొందిన ఆ కృపను మనము పొందుదామా ప్రియులారా? మరి నోవహు ఈ కృపను పొందడానికి కారణం ఏంటి? ఆయనలో ఉన్నటువంటి 2వ లక్షణం, నోవహు నీతిమంతుడు. ఈజ్ వెరీ రైచస్ మ్యాన్. ఈరోజు చాలామందికి నీతి లేదండి, భక్తి ఉంది. భక్తి ఉంటుంది కానీ నీతి ఉండదండి. పొందిన మేలుకి కృతజ్ఞత ఉండదు. మనం అనుభవిస్తున్నటువంటి ఆనందకరమైన జీవితానికి కృతజ్ఞత ఉండదు. ఇదంతా నా సౌలభ్యం, నా తెలివితేటలు, నా భాగ్యం అని అనుకునేటువంటి నీతిమాలిన జనాంగంగా మనం ఉన్నాం. అందుకనే వాక్యం అంటుంది ప్రియులారా, హౌ వీ కెన్ బికమ్ రైచస్. ఎలాగ మనం నీతిమంతులుగా మార్చబడగలం? దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే లోకములో లేక ఈ మాయ లోకంలో అసలు నీతి అనేదే లేదండి. పౌలు భక్తుడు అంటాడు రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10లో, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఎందుకంటున్నాడంటే మనలో నీతి లేదండి. వీఆర్ నాట్ రైచస్ పీపుల్, వీఆర్ జస్టిఫైడ్. మనము దేవుని దగ్గర నీతిమంతులుగా తీర్చబడాలి. వీఆర్ సపోజ్ టు బి జస్టిఫైడ్. మనము దేవుని దగ్గర మనం నీతిమంతులుగా తీర్చబడాలి. అందుకని అంటున్నాను, యేసుక్రీస్తు వారు మనలను నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. ఆ నోవహులో ఉన్నటువంటి 2వ లక్షణం, నీతిమంతులుగా మనం మార్చబడాలి. ఆ నీతి ఎవరు చేస్తారు? ఎవరు మనలను నీతిమంతులుగా చేయగలరు? అందుకనే దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రియులారా ఎవరు చేయగలరంటే అది చేయడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు.
మనలను నీతిమంతులుగా చేయడానికి, అందుకే ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, రోమిలకు రాసినటువంటి పత్రికలోనే 3వ అధ్యాయం 24లో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా చేయబడుతున్నాం. ఈరోజు దేవుడు మనలను ఉచితముగా నీతిమంతులుగా చేస్తున్నాడండి. దీనికి వేరే అవసరం లేదండి. మనసా వాచ కర్మణ ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి, ప్రభువా నన్ను నీతిమంతునిగా చెయ్యమన్నప్పుడు ఆయన చేస్తాడు. అలా చేయడానికి ఆయన వచ్చాడండి. చాలామంది యేసుక్రీస్తు వారు మతాలు మార్చేయడానికి వచ్చాడని, లేకపోతే వారి యొక్క రూపాలు మార్చేయడానికి వచ్చాడని, ఏవేవో యేసుక్రీస్తుని గురించి తప్పుగా అనుకుంటారు. నో, జీసస్ క్రైస్ట్ కేమ్ అపాన్ టు ద ఎర్త్ టు మేక్ అస్ రైచస్. మనల్ని నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. అది కూడా ఉచితముగా. ఎందుకంటే వేర్ వీఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్, దేర్ గాడ్ వుడ్ లైక్ టు షో హిస్ గ్రేస్. మన వల్ల కాదండి నీతిమంతులుగా మార్చబడ్డాం. ఎవరిని నీతిమంతులుగా చేయలేడు. ఈవెన్ నా వల్ల కాదండి నేను నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆయన చేసిన కార్యం మనలను నీతిమంతులుగా చేసింది. ఎందుకంటే మానవుణ్ణి సృజించినప్పుడు దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. కానీ మానవుడు ఆ నీతిని మర్చిపోయి లోక సంబంధమైన కార్యాల్లో పడిపోయి భూమి చక్కగా ఫలించాల్సిన ఆ ఫలముల స్థానంలో గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలిపించేటట్టుగా భూమిని చేసింది మనమే. ఆ భూమికి అంతకుముందు ఈ ఆలోచన లేదు, భూమికి అలాంటి ఆజ్ఞ లేదు. కానీ మన వైపరీత్య ప్రవర్తనను బట్టి భూమి అలా చేయడం మొదలుపెట్టింది. అందుకనే మనకి నీతి లేదండి. అలాంటి నీతి లేక దేవుని ఆజ్ఞకు తిరుగుబాటుగా జీవించి, దేవుని మాటలను తృణీకరించి, దైవ గ్రంథాన్ని త్రోసివేసి, అనేకమైనటువంటి మాటలతో దేవుణ్ణి బాధ పెడుతున్నటువంటి ఆజ్ఞాతిక్రమంతో పాపముతో నింపబడిన ఈ మానవుణ్ణి ప్రేమించి ఆయన ఏం చేశాడో తెలుసా అండి? మనల్ని నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18లో, కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధికి ఎలాగ కారణమాయేనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన. చాలామందికి తెలియనటువంటి మాట అండి ఇది. చాలామంది బైబిల్ ఎప్పుడు పాపం 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 అనే చెప్పుద్ది. వీళ్ళు పాపుల బ్యాచ్, పాపాత్ములు ఇలాంటి పేర్లు పెడతారు. ఒక ఆయన అయితే కొంచెం ముందుకొచ్చి అసలు పుణ్యం అన్న మాటే కనపడదు బైబిల్లో అన్నాడు. ఒకసారి ఈ వచనాన్ని వారు కూడా ఈ మాటలు వింటే చదివితే మంచిది. రోమాపత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. ఏమనుందో తెలుసా అండి? అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఈరోజు ఆ నీతి విధింపబడుటకు ఆయన చేసిన పుణ్యకార్యం అండి. మనం పుణ్యకార్యాలు చేసుకుంటే మోక్షానికి వెళ్తామనేది మనకి లోకంలో నేర్పబడిన భక్తి. మన కొరకు ఒక పుణ్యకార్యం చేయబడితేనే మన పరభాగ్యం చేరగలం. అలాంటి ఒక పుణ్యకార్యం చేయడానికే, మనలను నీతిమంతులుగా మార్చడానికే ప్రభు వచ్చాడు తప్ప మన మతాలు మార్చడానికో, రూపాలు మార్చడానికో, లేక మన ఆస్తిపాస్తులు కొట్టేయడానికో, మన శరీరంలో ఏవేవో పార్ట్లు లాగేసుకోవడానికో ఆయన రాలా. ఆయన కేవలము he would like to change the mankind attitude and he would like to change the mankind into righteousness. నీతిమంతులుగా మార్చబడాలి. మంచి భక్తిపరుడు ఎవడైనా నీతిమంతుడుగా ఉంటాడండి. మంచి నీతిమంతుడు ఖచ్చితమైన భక్తిని చేస్తాడు. ఖచ్చితమైన భక్తి చేసేవారు అనీతిగా మాట్లాడరు. ఈరోజు మన మాటలు ఎలాగున్నాయి? మనం నీతిమంతులుగా ప్రవర్తిస్తున్నామా? నిజంగానే తోటి మనిషిని పట్ల నీతి కార్యాలు జరిగిస్తున్నామా? అందుకని ఆ నీతి కార్యాలు మనం జరిగించడానికి ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. నేను అంటున్నాను ప్రియులారా, అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మార్చబడతారు. అవిధేయులు ఏవైనా మాట్లాడతారండి, వాళ్ళకి విధేయత లేదు. ఎందుకంటే వాళ్ళకి నీతి తెలియదు కనుక. కానీ నీతిమంతులుగా మార్చబడిన మనము అవిధేయుల్లా కాక విధేయులుగా దేవునికి లోబడితే నోవహు లోబడ్డాడండి. దేవుని మాటకు ఆ రోజుల్లో ఎవరి సపోర్టు లేదు. ఓడ కట్టడం అంటే చిన్న మాట కాదు. అలాంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను దేవుడు ఆయన మీద పెట్టినప్పుడు, నీకు నమస్కారం, నాకు ఇలాంటి పనులు అప్పగించగా అనలే. ఆ మాటకి విధేయుడయ్యాడు. ఆ విధేయతకు కారణం అతనిలోని నీతి. ఈరోజు నువ్వు నీతిమంతుడని చెప్పుకుంటే విధేయుడిగా ఉన్నావా మిత్రమా? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 29లో, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. మనము నిజముగానే ప్రభువులో ఉన్నాము అని అనుకుంటే నీతిమంతులుగా ఉన్నామా? ఆయన నీతిమంతుడని నువ్వు ఎరిగి ఉంటే నీవు కూడా నీతిమంతుడిగా, నేను కూడా నీతిమంతుడిగా ఉండాలి. అప్పుడు నోవహు వలె మనము కూడా ఒక ఆదర్శమైన జీవితాన్ని జీవించగలం. అందుకనే నేను అంటున్నాను, లూకా సువార్త 18వ అధ్యాయంలో
9-14 వచనాలలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, మాకు మంచి ఉపమానం చెప్పారు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించే కొందరి కొరకు ఈ ఉపమానాన్ని చెప్పారు. అందరికీ తెలుసు పరిసయుడు సుంకరి. వారి యొక్క ఉపమానము మనం వివరించక్కర్లే. పరిసయుడు తాను చాలా అతిశయకారకుడుగా అన్ని జోకులు వేసుకుంటూ, ఈరోజు చాలామంది అనేకమైనటువంటి వారిని నేను చూశాను బైబిల్ మీద జోకులు వేస్తూ, బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని వక్రీకరిస్తూ, అనేక మంది నవ్వుకుంటూ బైబిల్లో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి పేర్లు పెట్టి తిడుతూ, లేక ఆ రక్షణ పొందినటువంటి వాళ్ళు వెళుతుంటే వాళ్ళ మీద అనేకమైన పరాచకాలు చేస్తూ, ఇది నీతిమంతుల లక్షణం కాదండి. దిస్ ఈజ్ నో వే రైచస్ పర్సన్ విల్ డూ. అందుకనే అంటున్నాను, తామే నీతిమంతులమని చెప్పుకునేవారు చేస్తున్నటువంటి ఆ మాటను నేను చెప్తున్నాను పిల్లారా. అక్కడ ఉన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, అతనికంటే ఇతడు నీతిమంతుడని సుంకరిని గురించి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను పలికారు. మీరు చదివితే లూకాసు వార్త 18వ అధ్యాయంలో 14వ వచనంలో, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్తున్నాను. ఒకరోజు మనము అందరము కూడా తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ అలా వెళ్ళే లోపులో ఆయన చేత మనం నీతిమంతుడని అనిపించుకోవడానికి సిద్ధపడదామా? అందుకనే నోవాను గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం ఇందాక ధ్యానించాం. ఆయన హెడ్ ఆఫ్ ద రైచియస్నెస్, నీతికి వారసుడని, ప్రీచర్ ఆఫ్ ద రైచియస్నెస్, నీతిని ప్రకటించిన వాడని ఆయన గురించి చెప్పబడింది. ఈరోజు మనము కూడా నోవహులాగా నీతిమంతులుగా ఉందామా? అందుకనే దేవునికి ఆయనలో నచ్చిన మరొక లక్షణాన్ని ధ్యానిస్తున్నాము. 3వదిగా నోవహు నిందారహితుడు. ఈరోజు మనము ఈ జీవితకాలం ముగిసిన తర్వాత ఖచ్చితంగా అందరూ ఉండదగిన ఏకైక స్థలము ఆ దేవుని మహారాజ్యం. ఆ దేవుని రాజ్యంలో మనం ఉండడానికి దేవుడు మనల్ని ఎలా కోరుకుంటున్నాడో తెలుసు పిల్లారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మనం చదువుకుంటే, ఎట్లనగా తాను తన ప్రియునియందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తానుసారముగా, లేక తన యొక్క ఆలోచన ప్రకారంగా మనలను తన ముందర నిర్దోషులుగా నిలవబెట్టుకొనవలనని జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మనల్ని ఏర్పరచుకున్నాడని ఒక గంభీరమైన సత్యాన్ని చెప్పారు. సో వన్ ఫైండ్ వీఆర్ సపోజ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లేమ్. ఎలాంటి దోషము మన మీద లేకుండా నిలబడాలి. నిర్దోషముగా లేక నింద లేకుండా మనం ఉండాలి. ఈరోజు నోవహు జీవితంలో అతను నిందారహితుడు. ఏ దోషం అతని మీద లేదు ప్రియులారా. నింద లేనటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకనే భక్తుడైనటువంటి కీర్తనకారుడు 19వ కీర్తనలో 13వ వచనంలో, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడిగా ఉంటాను. ఈరోజు దురభిమాన పాపములలో పడిపోకుండా నింద లేకుండా మనం ఉండాలి ప్రియులారా. ప్రతిదీ మనకు అభిమానమే, అన్నీ అభిమానమే. దురభిమానము అంటే ఎంతవరకు అభిమానించాలో అభిమానించొద్దని నేను అనట్లేదు, కానీ దానికి మించి అభిమానించేది దురభిమానం. అందువలనే మనం పాపాల్లో పడిపోతాం. ఈరోజు అలాంటి దురభిమాన పాపములో పడిపోకుండా నింద లేకుండా నన్ను కాపాడమని భక్తుడైన కీర్తనకారుడు అంటున్నాడు. అదే క్రమములో తెస్సలోనిక సంఘమునకు పౌలు రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయం 23లో, మీ ఆత్మయు జీవము శరీరము ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడునుగాక అంటాడు. ఒకరోజు ప్రభుని ఎదుర్కోపోతున్నాం ప్రియులారా. ఆ సమయంలో మనము నిందారహితంగా దేవుని ముందు నిలబడాలి. నింద లేకుండా మనం ఉండాలి. నోవహులో దేవుడికి నచ్చినటువంటి ఆ 3వ ప్రాముఖ్యమైన లక్షణం, అతని మీద ఏ నింద లేదండి. ఎవరు నింద అతను మీద వేయడానికి అవకాశం కూడా అతను కల్పించలే. అలాంటి నిందలేనటువంటి క్రైస్తవ భక్తి జీవితము మనం జీవించాలి. అందుకే పేతురు రాసిన 2వ పత్రికలో 3:14 ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లుగా జాగ్రత్త పడమని మనకు ఒక వాక్య హెచ్చరిక ఉంది. ఈరోజు అబ్రామును గురించి అందరికీ తెలుసు. 12వ అధ్యాయంలో అబ్రాము తన యొక్క యాత్రను ప్రారంభిస్తాడు. అంచెలంచెలుగా తను సాగుతున్నప్పుడు ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు అన్నాడు. ఈరోజు ఆ నింద లేనటువంటి స్థితిలోకి మనం రావాలి. నో బడీ షుడ్ బ్లేమ్ అపాన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. నో బడీ షుడ్ బ్లేమ్ అవర్ క్రిస్టియానిటీ.
మన క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ భక్తి జీవితాన్ని ఎవరు కూడా నిందలు వేయకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ప్రియులారా. అందుకనే ఈ నోవహులో ఉన్నటువంటి ఆ యొక్క నిందలేనటువంటి, నింద పడనటువంటి, నింద పడకుండా కాపాడుకున్నటువంటి ఆ లక్షణాన్ని బట్టి దేవుడు నోవహుతో నడవడానికి ఇష్టపడ్డాడండి. నీవు నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడిగా ఉండన్నాడు అబ్రాహాముతో. నోవహులో కూడా అదే చూశాడండి. ఆ నోవహుతో నడిచిన దేవుడు ఈరోజు మనతో కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ లక్షణాలన్నీ మనలో ఉంటాయో మనతో నడవడానికి ఇష్టపడతాడండి. బైబిల్ అందరికీ తెలుసు, నోవహు దేవునితో కూడా నడిచాడు. ఎందుకంటే హానోకు కూడా దేవుడితో నడిచాడు ప్రియులారా. కానీ హానోకు నడిచినప్పుడు అతని గురించి చెప్పబడిన మాట హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదివితే ఏమని ఉంటుందంటే, హానోకు దేవునికి ఇష్టుడై ఉన్నాడు అని ఉంది. ఈరోజు మనం దేవునికి ఇష్టలుగా ఉంటే ఆయన మనతో నడుస్తాడు. ఇష్టలుగా ఉండాలంటే ఒకటి, ఆయన కృపను పొందిన వారుగా ఉండాలి. రెండవది, మనం నీతివంతులుగా ఉండాలి. మూడవది, నిందలేనటువంటి భక్తి జీవితం జీవించాలి. అప్పుడు ఆయన మనతో నడవడానికి ఇష్టపడతాడు. ఇదే నోవహుతో చేశాడు. ఈరోజు మనతో నడవాలి అంటే మనము అలాగ దేవునికి ఇష్టలుగా ఉన్నామా? ఒక సందర్భంలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసు దగ్గరికి వస్తాడు. యేసు దగ్గరికి వచ్చి ఏమడిగాడో తెలుసా అండి? నా వ్యాధిని బాగు చేయి, నన్ను స్వస్థపరచు, నాకున్న రోగాన్ని తీసేయి, లేక ఈ దయ్యాన్ని వదిలించు అని అలాంటివి ఏమో అడగలే. నీకు ఇష్టమైతే అని అన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవా అని అడిగినందుకు యేసుక్రీస్తు వారు ఎంత అద్భుతమైన సమాధానం ఇచ్చారంటే, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మన్నారు. ఈరోజు నిజంగా మనము, మన కుటుంబం అంటే, మన పిల్లలంటే, మనం భక్తి జీవితం అంటే దేవునికి ఇష్టంగా ఉందా? దేవుడు మనల్ని గమనిస్తున్నాడు ప్రియులారా. అలాగున్న దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనతో కూడా నడుస్తాడు. ఎందుకంటున్నానంటే, నోవహుతో నడవడానికి అతని విశ్వాస జీవితము, తన కుటుంబము అతనికి సహకారంగా మారడానికి కారణమైంది. అంత మాత్రమే కాదు, కుటుంబమును దేవుడి భక్తిలోనికి నడిపించుకున్నాడు. బయట ఉన్న భయంకరమైన వ్యతిరేకతల మధ్యలో, ప్రతికూల విపత్కర పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే సో మెనీ వికెట్నెస్, ఈవిల్ థింకింగ్ ఉన్నప్పుడు ఆ రోజుల్లో భయంకరంగా కరప్షన్, వయలెన్స్, ఇలాంటి దుర్భరమైన స్థితి మనకి 6వ అధ్యాయంలో కనపడుతుంది, ఆదికాండంలో. అలాంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకున్నాడు. ఈరోజు దేవుడు అతనితో నడవడానికి ఇష్టపడేటట్టుగా దేవుడు అతనికి సహాయపడ్డాడు. ఈరోజు మనతో కూడా దేవుడు నడుస్తాడు ప్రియులారా. ఎవరితో నడుస్తాడంటే ఒకసారి ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3లో, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచువారు కారా అని అన్నాడు. ఈరోజు మనం ఎలా నడుస్తున్నాం? అసూయతో నడుస్తున్నామా? కక్షలు, కార్పణ్యాలు, పగలు, ద్వేషాలు పెంచుకుంటూ నడుస్తున్నామా? మాట వినకుండా తిరుగుబాటుగా నడుస్తున్నామా? అలాగైతే దేవుడు మనతో నడవడండి. ఇష్టంగా ఉన్నామా? నోవహులో ఉన్నటువంటి గుణాలను, లక్షణాలను మనం గమనిద్దాం. అతని గుణమే అతని లక్షణాన్ని బయలుపరిచింది. ఈరోజు ఈ సమయంలో నేను అంటున్నాను, అతడు ముందుగా దేవుని యొక్క కృపను పొందినవాడు. రెండవదిగా అతడు గొప్ప నీతిమంతుడిగా కనబడ్డాడు. మూడవదిగా అతను నిందలేనటువంటి భక్తి జీవితాన్ని జీవించాడు. అందుకే దేవుడు అతనితో నడిచాడు. ఈ నోవహులో ఉన్నటువంటి ఈ 4 విషయాలు మనము కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనతో కూడా దేవుడు నడుస్తాడమ్మా. మనతో కూడా దేవుడు నడవడానికి ఇష్టపడుతున్నాడు. నేను వారిలో నివసించి వారితో నేను సంచరించేదను అని వాగ్దానం చేసిన దేవుడు నిత్యముగా మనతో నడుస్తాడు. అలాగే నోవహులో ఉన్నటువంటి ఈ లక్షణాలను మనము ఆలోచన చేద్దాం. ప్రభువా, నేను కూడా, నా కుటుంబము కూడా, నా పిల్లలు, నా సమస్త స్వాస్థ్యము నీ కృపను పొందాలయ్యా. రెండవదిగా మేము నీతిమంతులుగా ఉండాలయ్యా. మూడవదిగా మేము నీ సన్నిధిలో నిందలేనటువంటి భక్తి జీవితం జీవించాలి. నాలుగవదిగా మాతో కూడా నువ్వు నడు ప్రభువా అని ప్రార్థనాపూర్వకంగా వేడుకుందాం. ఈ నోవహులోని ఈ గొప్ప లక్షణాలే అతన్ని గొప్ప ఆదర్శవంతమైన తండ్రిగాను, ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మనకి పరిచయం చేయగలిగింది. అలాంటి స్థితి మనందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. గనుడవైన దేవా, కృపగల తండ్రి, ఇదిగో నోవహు ద్వారా మేము 4 విషయాలు నేర్చుకోగలిగాం. ఎందుకు అతని ప్రస్తావన క్రొత్త నిబంధనలో కూడా 8 సార్లు కనబడిందంటే అతనిలో ఈ గొప్ప లక్షణాలే. మేము కూడా నీ కృప పొందిన వారమై నీతిమంతులుగా నిందలేనటువంటి భక్తి జీవితం జీవిస్తూ మాతో కూడా నువ్వు నడిచే విధంగా మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరి చేయమని ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠించి ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దైవ సన్నిధి, ఆయన కృప కొరకు, ఆయన యొక్క నీతి కొరకు, ఆయనలో నిందలేని జీవితం కొరకు, ఆయనతో నడవాలనుకునే ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి నడిపించునుగాక.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. సుంటితేనే ధారల కన్నా